సో ఇక సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి దానిలో మనకు 14వ ఆర్టికల్ అనేటువంటిది పూర్తయింది. సో నెక్స్ట్ మనకు 15వ ఆర్టికల్. 15వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 15వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 5 రకాల వివక్షతలు నిషేధము అని చెప్తుంది. ఇప్పుడు మనకు 14వ ఆర్టికల్లో చెప్పినటువంటి 14 క్లాస్ 1 అనే నిబంధన, 14 క్లాస్ 2 అనేటువంటి నిబంధన, ఈ రెండింటినీ కూడా మనం 15వ ఆర్టికల్ వద్ద, 16వ ఆర్టికల్ వద్ద, 17వ ఆర్టికల్ వద్ద, 18వ ఆర్టికల్ వద్ద అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ ఆర్టికల్స్లో ఉన్న క్లాజులు ఈ రెండింటిని బేస్ చేసుకొని రాయబడ్డాయి. సో దాన్ని మనం చూడాలి. మనకు 5 రకాల వివక్షతలు నిషేధము అని చెప్పి 15వ ఆర్టికల్ చెప్తుంది. 5 రకాల వివక్షతలు ఎందుకు నిషేధం? వివక్షతల నిషేధం అనేది ఏ కాన్సెప్ట్? 14 క్లాస్ 1 చట్ట సమానత్వము, చట్టం ముందు సమానత్వం, సమాన అవకాశాలు పొందాలి అంటే వివక్షతలు ఉండకూడదు. కాబట్టి వివక్షతల నిషేధం అనేది 14 క్లాస్ 1. అందుకే ఇక్కడ వివక్షత నిషేధంగా చెప్పబడ్డాయి. అయితే ఎక్కడ వివక్షతలు నిషేధము, ఎవరి పట్ల వివక్షతలు నిషేధం? 15వ ఆర్టికల్లో 1వ క్లాస్ చెప్తుంది ఎవరి పట్ల వివక్షతలు నిషేధము, ఏ వివక్షతలు పాటించరాదు అని అంటే కులము, మతము, జాతి లింగభేదము అన్నట్టు. ఇక్కడ కులము, మతము, జాతి, లింగభేదము మరియు జన్మస్థలము. అర్థమవుతుందండి? కులం ఆధారంగా ఏ వ్యక్తి పట్ల వివక్షత పాటించరాదు. మతం ఆధారంగా ఏ వ్యక్తి పట్ల వివక్షత పాటించరాదు. జాతి ఆధారంగా, లింగభేదము ఆధారంగా, పుట్టినటువంటి స్థలము, జన్మస్థలము ఆధారంగా, జన్మస్థలము లేదా పుట్టుక ఆధారంగా ఏ వ్యక్తి పట్ల వివక్షతలు పాటించరాదు. ఏ వ్యక్తి పట్ల వివక్షతలు పాటించరాదు. ఒకవేళ వివక్షతలు పాటిస్తే ఏమవుతుంది? సమాన అవకాశాలు కోల్పోతాడు. సమాన అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది 14 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం వివక్షతలు పాటించరాదు అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రాథమిక హక్కులు అనేవి చాలా అద్భుతంగా సంపూర్ణంగా రాశారు. ఎక్కడ వర్తిస్తాయి, ఎప్పుడు వర్తిస్తాయి, ఎలా వర్తిస్తాయి. కాబట్టి ఇక్కడ 15వ ఆర్టికల్లో 1వ క్లాస్ వద్ద మనకు ఈ 5 వివక్షతలు నిషేధము అన్నారు. ఈ 5 వివక్షతలను పాటించడం, ఈ 5 వివక్షతలు పాటించడం నిషేధము అని చెప్పారు. ఎందుకు? ఎందుకంటే వివక్షతలు పాటిస్తే అది సమాన అవకాశాలకు అవరోధం అవుతుంది. సమాన అవకాశాలు కోల్పోతారు వివక్షతలు పాటిస్తే. కాబట్టి అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం వివక్షతలను ప్రభుత్వం పాటించరాదు. ఒకవేళ వివక్షతలు ఉంటే వాటిని ప్రభుత్వం నిషేధించాలి. ఎక్కడ వివక్షతలు పాటించరాదు? ప్రాథమిక హక్కులు చాలా సంపూర్ణంగా క్లియర్గా చెప్పబడ్డాయి కదా. ఎక్కడ వివక్షతలు పాటించరాదు? ఎక్కడ పాటించరాదు అంటే పబ్లిక్ ప్రదేశాలలో పాటించరాదు. ఎక్కడ పాటించరాదు అంటే పబ్లిక్ ప్రదేశాలలో పాటించరాదు. అర్థమవుతుందా? పబ్లిక్ ప్రదేశాలలో పాటించరాదు. ఎవరు పాటించరాదు? ప్రభుత్వం. ఎందుకు పాటించరాదు వివక్షతలను? సమాన అవకాశాలకు అవరోధం. సమాన అవకాశాలకు అవరోధం అవుతుంది. సమాన అవరోధం కాబట్టి వివక్షతలను ప్రభుత్వం పాటించరాదు. ఎక్కడ? పబ్లిక్ ప్రదేశాలలో అంటే ప్రభుత్వ స్థలాలలో, ప్రభుత్వ ప్రాంతాలలో, ప్రభుత్వం యొక్క ప్రాంతాలలో వివక్షతలు పాటించదు ప్రభుత్వము. అలా పాటిస్తే వ్యక్తులు సమాన అవకాశాలను కోల్పోతారు. ఏ వివక్షతలు పాటించరాదు చెప్పారు? మతము, కులము, లింగభేదము, జాతి, పుట్టుక. వీటి ఆధారంగా, వీటిలో ఏ ఒక్కదాని ఆధారంగా కానీ, వీటిలో ఏ ఒక్క అంశమును ఆధారంగా చేసుకొని కానీ, లేదా మొత్తం అంశాలను ఆధారంగా చేసుకొని కానీ ప్రభుత్వ స్థలాలలో, పబ్లిక్ ప్రదేశాలలో ఏ వ్యక్తి యొక్క సమాన అవకాశాలకు అవరోధమైన వివక్షతలను పాటించరాదు అని అంటున్నారు. సమాన అవకాశాలకు అవరోధమైన వివక్షతలను పాటించరాదు. అయితే పబ్లిక్ ప్లేసులలో ఈ 5 వివక్షతలు మాత్రమే పాటించరాదు అని చెప్పేసి అంటున్నారు. ఈ 5 వివక్షతలను మాత్రమే
పాటించరాదు. 5 వివక్షతలు మాత్రమే అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? 5 వివక్షతలు మాత్రమే పాటించరాదు అని అంటే ఈ 5 వివక్షతలు కాకుండా ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వం ఇతర వివక్షతలను ఏమైనా ఉంటే పాటించవచ్చు. ఇతర వివక్షతలు పాటించవచ్చు. ఇతర వివక్షతలు పాటించవచ్చు. సమాన అవకాశాలు కల్పించడం కోసం పబ్లిక్ ప్రదేశాలలో సమాన అవకాశాలు కల్పించడం కోసం పబ్లిక్ ప్రదేశాలలో ఇతర వివక్షతలు పాటించవచ్చు. ఈ వివక్షతలు పాటించకుండా ఈ వివక్షతలు మాత్రం పాటించరాదు. ఇతర వివక్షతలు అంటే వర్గ వివక్షతను పాటించవచ్చు. వర్గ వివక్షతను పాటించవచ్చు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మతము, కులము, లింగభేదము, జాతి భేదము, పుట్టుక మాత్రమే వీటి ఆధారంగా మాత్రమే వివక్షతలు పాటించరాదు అన్నారు. ఇవి కాకుండా ఇతర ఆధారంగా వివక్షతలు పాటించవచ్చు అని అర్థం. కాబట్టి వర్గం ఆధారంగా వివక్షత పాటించవచ్చు. వయస్సు ఆధారంగా వివక్షతను పాటించవచ్చు. వయస్సు ఆధారంగా వివక్షతను పాటించవచ్చు. జ్ఞానము ఆధారంగా వివక్షతను పాటించవచ్చు. భాష ఆధారంగా వివక్షతను పాటించవచ్చు. భాష ఆధారంగా వివక్షతను పాటించవచ్చు. అందుకని ఇప్పుడు మనకు ఏదైనా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఈ ఎగ్జామ్ రాయాలి, ఖచ్చితంగా హిందీలోనే ఈ ఎగ్జామ్ రాయాలి, ప్రాంతీయ భాషల్లో ఎగ్జామ్ రాయడానికి వీలు లేదు అని కొన్ని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్, సెంట్రల్ ఎగ్జామ్స్, మన రాష్ట్రంలోని గురుకుల ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా భాషాపరమైనటువంటి వివక్షత అవుతుంది. అయితే ఇది సమాన అవకాశాలకు అవరోధమా? అది ఏదేమైనప్పటికీ ఈ వివక్షతలు మాత్రం పాటించవచ్చు. ఎందుకంటే సమాన అవకాశాలకు అవరోధమయ్యేటువంటి ఈ 5 వివక్షతలను ప్రభుత్వ స్థలాలలో ప్రభుత్వాలు పాటించరాదు అన్నారు. ఈ 5 కాకుండా ఇతర వివక్షతలు పాటించవచ్చు అనేది ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పబడుతుంది. కాబట్టి భాషాపరమైన వివక్షతను ప్రభుత్వం పాటించవచ్చు. అందుకే ఇప్పుడు మనకి ఏదైనా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈ భాషలోనే రాయాలి అని చెప్పడం అది రాజ్యాంగబద్ధమే. జ్ఞానం ఆధారంగా అర్హతల ఆధారంగా జ్ఞానం ఆధారంగా అర్హతల ఆధారంగా అంటే ఎల్ఎల్బి చేసిన వారికి మాత్రమే కోర్టులో ప్రాక్టీస్ చేసే అవకాశం, మెడిసిన్ చదువుకున్న వారికి మాత్రమే వైద్యుడిగా వృత్తిని ఎంచుకునే అవకాశం, ఇవన్నీ జ్ఞానం ఆధారంగా వస్తున్నారు. కాబట్టి ఇది వివక్షత కాదు. సో ఇది రాజ్యాంగబద్ధమే. వర్గం ఆధారంగా ఇతర వర్గాలతో వెనుకబడిన వర్గాలను చూసినప్పుడు వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణ కోసం ఇతర వర్గాల పట్ల వివక్షత పాటించవచ్చు. ఎందుకంటే వర్గం ఆధారంగా వివక్షత పాటించడం రాజ్యాంగబద్ధమే. వీటి ఆధారంగా మాత్రమే వివక్షత పాటించరాదని ఉంది. కాబట్టి వయస్సు ఆధారంగా సర్టన్ ఏజ్ వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే మనము ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏమని చెప్తున్నారు? జనరల్ కేటగిరీ వాళ్ళు 18 to 24 కానిస్టేబుల్ ఎగ్జామ్కు ఎలిజిబుల్. కానిస్టేబుల్ ఎగ్జామ్కు ఏ వయస్సు వాళ్ళు ఎలిజిబుల్ అంటే 18 to 24. ఇది జనరల్ కేటగిరీ. మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మినహా వేరే ఇచ్చారు, వేరే ఏజ్ ఎక్కువగా ఉన్నా కూడా ఇచ్చారు. అదేవిధంగా ఎస్ఐకి 21 to 27 అని చెప్పేసి అంటున్నారు. 21 to 27, 21 కంటే తక్కువ ఉండకూడదు, 21 కంటే ఎక్కువ ఉండకూడదు జనరల్ కేటగిరీ అభ్యర్థులు. అదే ఇతర నాన్ జనరల్ కేటగిరీ అభ్యర్థులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాలకు మళ్ళీ ఆ ఏజ్లో మినహాయింపు ఇచ్చారు. ఇక్కడ వయస్సు ఆధారంగా ఈ విధంగా నిబంధనలు తీసుకురావడం ఇది వివక్షత కాదా అంటే ఈ 5 వివక్షతలు మాత్రమే ప్రభుత్వ ప్రదేశాల్లో ప్రభుత్వాలు పాటించరాదు అని చెప్పారు. కాబట్టి ఇతర వివక్షతలు పాటించడం అనేటువంటిది రాజ్యాంగబద్ధమే. ఇతర అంశాల ఆధారంగా ప్రభుత్వము నిబంధనలు తీసుకురావడము అది వివక్షతలుగా భావించరాదు. మరియు ఆ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అవుతాయి అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. మరి పబ్లిక్ ప్రదేశాలు అంటే ఏంటి? ఫస్ట్ వన్, పబ్లిక్ ప్రదేశాలు అంటే ఏమిటి? పబ్లిక్ ప్రదేశాలు అంటే ఏమిటి? పబ్లిక్ ప్రదేశాలు అంటే ఏమిటి? విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయాణ ప్రాంగణాలు, ప్రార్థనా స్థలాలు, మందిరాలు లేదా ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, తర్వాత వినోద కేంద్రాలు, పార్కులు, సినిమా హాల్స్, క్లబ్లు, ఇవన్నీ కూడా వినోద కేంద్రాలు.
తర్వాత దుకాణాలు, తర్వాత ప్రజాబావులు, సో ప్రజాబావులు, చెరువులు, నదులు. సో ఇవి పబ్లిక్ ప్రదేశాలు. ఈ పబ్లిక్ ప్రదేశాలలో పై చెప్పబడిన 5 వివక్షతలు మాత్రము పాటించరాదు. 5 వివక్షతలు మాత్రము పాటించకూడదు అనేది మన రాజ్యాంగంలో పేర్కొన్నారు. పాటించరాదు లేదా పాటించకూడదు అని చెప్పేసి పేర్కొన్నారు. ఈ 5 వివక్షతలు కాకుండా వేరే వివక్షతలు ఏమైనా పాటించినా అది రాజ్యాంగబద్ధమే ఈ పబ్లిక్ ప్రదేశాలలో. అయితే మనకి ఇక్కడ కొన్ని సంఘటనలు ఉన్నాయి దీన్ని బేస్ చేసుకుంటే. ఏమిటి అంటే ప్రార్థనా స్థలాలు. ఇటీవల కాలంలో ప్రార్థనా స్థలాలకు సంబంధించిన వివాదం మనకు జరుగుతూ వచ్చింది. ఏవి ప్రార్థనా స్థలాలు? శని సింగాపూర్ అనేటువంటి టెంపుల్లో, శని సింగాపూర్ అనేటువంటి దేవాలయం, ఈ శని సింగాపూర్ అనేటువంటి టెంపుల్ మహారాష్ట్రలో ఉంది. ఈ టెంపుల్లో మహిళలకు అవకాశం లేదట. ఇలా మహిళలకు అవకాశం లేకపోవడం మరి వివక్షతనా కాదా? ఎందుకంటే పబ్లిక్ ప్రదేశాలలో 5 వివక్షతలు పాటించరాదు. 5ట్లో ఏ ఒక్క వివక్షతను పాటించరాదు అనేటువంటిది మనకి ఇక్కడ ఉంది. అంటే ఏంటిది? ఇందులో మతము, కులము, జాతి, లింగభేదము మరియు పుట్టుక, జన్మ, వీటిలో ఏ ఒక్క వివక్షతను పాటించరాదు మరియు వేటిని పాటించరాదు అని ఉంది. కాబట్టి శని సింగాపూర్ టెంపుల్లో మహిళలకు అవకాశం లేదు అని చెప్పేసి పేర్కొంటున్నారు. ఇది ఒక ఆచారం అట. ఈ ఆచారం వల్ల పబ్లిక్ ప్రదేశమైన ప్రార్థనా స్థలాలలో మహిళల పట్ల వివక్షత చూపడం లింగ వివక్షత అవుతుంది. అది రాజ్యాంగ విరుద్ధం కదా. 15th ఆర్టికల్ ప్రకారం అది రాజ్యాంగ విరుద్ధం కదా. కాబట్టి బాంబే హైకోర్టు శని సింగాపూర్ టెంపుల్లో మహిళలకు ప్రవేశం లేదు అనే నిబంధన రాజ్యాంగ విరుద్ధము, అది చట్ట సమానత్వానికి విరుద్ధము, అది వివక్షత పాటించినట్టు అవుతుంది అని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. సో దీన్ని సవాలు చేసినటువంటి మహిళ తృప్తి దేశాయ్ అనేటువంటి మహిళ కోర్టును ఆశ్రయించారు. ఏమని అంటే దేవాలయంలో మహిళలకు ప్రవేశం లేదు అనడం ఇది చట్ట సమానత్వానికి విరుద్ధం, ఇది 15th ఆర్టికల్ ప్రకారం ఇది లింగ వివక్షత అవుతుంది. లింగ వివక్షతను పబ్లిక్ ప్రదేశాలైన మన ప్రార్థనా స్థలాల్లో పాటించడం రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పేసి బాంబే హైకోర్టులో సవాల్ చేస్తే బాంబే హైకోర్టు సో నిజమే, అది రాజ్యాంగ విరుద్ధము, మహిళలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధము అని చెప్పారు. సో ఇక్కడికి ఆగకుండా ఇంకా హజ్ అలీ దర్గా అని చెప్పేసి ఉంది. హజ్ అలీ దర్గా. సో ఈ దర్గాలో కూడా మహిళల ప్రవేశం లేకపోవడం అనేది కూడా రాజ్యాంగ విరుద్ధమైన తృప్తి దేశ సవాల్ చేస్తే బాంబే హైకోర్టు సో దర్గాలలో కూడా మహిళలకు ప్రవేశం ఉంటుంది, దర్గాలలో మహిళలను ఆచారాల పేరిట అడ్డుకోవడము ఇది లింగ వివక్షతనే అని చెప్పేసి ఇది రాజ్యాంగ విరుద్ధం అవుతుందని తీర్పునిచ్చారు. సో దాని తర్వాత శబరిమల టెంపుల్. సో గొప్ప దేవాలయమైనటువంటి శబరిమల టెంపుల్లో కూడా 15 to 50 years లోపు ఉన్నటువంటి మహిళలకు అవకాశం లేదు అని చెప్పడం, ఇది ఒక ఆచారం అని చెప్పడం, ఆ వయస్సు వాళ్ళకి ఆలయంలో ప్రవేశం కల్పిస్తే ఆలయానికి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించబడతాయని, ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకతను అగౌరవపరిచినట్టు అవుతుంది అని చెప్పేసి ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇలాంటి ఆచారాన్ని పాటించడం కూడా ఇది లింగ వివక్షతనే అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఇది లింగ వివక్షత రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. అయితే తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. ఆ రివ్యూ పిటిషన్ పైన ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది రావాల్సి ఉంది. ఇది మనకు పబ్లిక్ ప్రదేశాలలో వివక్షతలు పాటించరాదు అనేటువంటి అంశం పైన ఉన్నటువంటిది.